హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మళ్ళీ మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవాళ వీడియోలో సూపర్ టేస్టీ క్రిస్పీ పొటాటో బజ్జీ చేయబోతున్నాను. పొటాటో బజ్జీకి పిండిని ఈ విధంగా ఒక్కసారి కలిపి చూడండి. మనకి ఎప్పుడన్నా బజ్జీ వేద్దాం అనుకున్నప్పుడు గట్టిగా రావడమో లేదంటే లోపల సరిగ్గా ఉడకకపోవడమో సాధారణంగా జరుగుతూ ఉంటుంది కదండి. మీరు ఏ బజ్జీ వేయాలనుకున్నా ఈ టిప్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలాంటి బజ్జీ అయినా సరే చాలా బాగా వస్తాయి. అరటికాయ కానీ, ఆనియన్ కానీ, టొమాటో కానీ, ఏ వెజిటేబుల్స్ అయినా సరే మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మరి చేసేద్దామా? దీనికోసం ఫస్ట్ ఒక పెద్ద బంగాళదుంప తీసుకుని పీల్ తీసేసి ఇలా స్లైసర్తో కట్ చేయాలండి. మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా కట్ చేయాలి. బంగాళదుంప మరీ పల్చగా కట్ చేస్తే బజ్జీని వేయించుకునేటప్పుడు అది షేప్ సరిగా రాదు. అలాని మందంగా ఉంటే కనుక ఉడకదన్నమాట. మనం పిండి కలుపుకునేదాకా ఈ కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా వాటర్లో ఉంచేసి రెస్ట్లో ఉంచండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు దాకా శనగపిండి వేసి 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ని యాడ్ చేయడం వల్ల బజ్జీ పైన లేయర్ మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే 1.5 టీ స్పూన్ కారం. ఈ 1.5 టీ స్పూన్ కారం తప్పకుండా స్కిప్ చేయకుండా వేయండి, బజ్జీకి మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ వాము లేదా జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, అలాగే ఫైనల్గా 1/8 టీ స్పూన్ వంట సోడా వేస్తున్నానండి. అంటే 1/2 టీ స్పూన్ కన్నా తక్కువే. వంట సోడా ఆప్షనల్ అండి, కానీ వంట సోడా వేయకపోతే బజ్జీ సరిగా రావు, గట్టిగా వచ్చేస్తాయి. ఫస్ట్ ఒకసారి ఈ డ్రై ఐటమ్స్ అన్నీ బాగా కలిసేలాగా కలపాలండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఎక్కడ ఉండలు లేకుండా పిండి మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా కలపాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ. లాస్ట్లో 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పొటాటో స్లైసెస్ని ఇలా పొడి బట్ట పైన వేసి ఎక్కడ తడి లేకుండా ఒక్కసారి తుడిచేయండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ మనకి సరైన టెంపరేచర్ ఉందో లేదో చూసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి అప్పుడు ఒక్కొక్క పొటాటో స్లైసెస్ని ఇలా తీసుకుని బ్యాటర్లో ముంచి వేడివేడి ఆయిల్లో వేయాలండి వరుసగా. ఈ బజ్జీ 2 వైపులా ఈవెన్గా కాలేలాగా ఫ్రై చేయాలండి. మధ్యలో బంగాళదుంప ఉడకాలని గుర్తుంచుకోవాలండి. దానికి తగ్గట్టుగా మంటని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయాలి. ఈ బజ్జీలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేయాలండి, అంతే. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీ అయిన పొటాటో బజ్జీ రెడీ అయిపోయినట్టే. వేడివేడిగానే తినేయాలండి ఈ బజ్జీలు, అప్పుడే చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. మరి మీకు కూడా ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి.